తీసేయాలి. ఇది చాలా అరుదుగా ఉండేటటువంటి గడ్డమ్మ ఇది. మరి అమ్మాయికి ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటుందో తెలియదు కదా. గారు చెప్పినప్పుడు నేను చెప్పుకోవడానికి ఎవరు లేరు. మా తల్లిగారు ఎంతగానో ప్రేమించింది మమ్మల్ని. ఆవిడ గారు కుంగిపోతుంది. నా తండ్రి వృద్ధాప్యలో ఉన్నాడు. నాకు చిన్న సహోదరు. నేనెవరికి 10 గంటలు సర్జరీ చేసి ఇక మా రక్త సంబంధికులు ఏమన్నారంటే వచ్చాయి వీళ్ళు మతం చనిపోయారు. ఇక క్రిస్మస్ ఆరాధన అయిపోయిన తర్వాత మరి మేము డెలివరీకి వెళుతుంటే యాక్సిడెంట్ అయినప్పుడు అక్కడే ఉమ్మనీరు పడిపోయి మరి మేము హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ చాలా లేనటువంటి జూనియర్లంతా మరి అమ్మాయికి యాక్సిడెంట్ అయింది, మరి పిండం పరిస్థితి ఎట్లాగా ఉందోనని మా తల్లిగారు నాతో పాటు వచ్చినటువంటి మా సహోదరులు అడిగినప్పుడు ఆగండమ్మా, ఉండండమ్మా, చేద్దాం అంటున్నారే కానీ మరి ఆపరేషన్ అనేది మరి వాళ్ళు త్వరపడి చాలా లేటుగా మధ్యాహ్నం 1 గంటకి చేసినప్పుడు మరి చనిపోయినటువంటి బిడ్డ మరి జన్మించడం జరిగింది. ఆ ప్రాంతము మేము విశ్వబ్రాహ్మణ కుటుంబానికి చెందినటువంటి వారము. మా తాతగారి పేరు మహంకాళి నాగభూషణాచారి గారు. ఆయన గారికి 15 మంది సంతానము. చిన్నతనంలోనే మరి 7 నిద్రించారు, అంటే చనిపోయారు. 8 మంది మాత్రమే మిగిలారు. వారిలో మా తండ్రి గారు 4వ వారు. ఆయన గారి పేరు కృష్ణమూర్తి. మా తండ్రి మరి చిన్నతనంలోనే మరి వడ్డంగ వృత్తిని ఎంచుకొని మరి మా గ్రామంలో ఉన్నటువంటి చెక్క పనిముట్లన్నీ కూడా చేస్తూ ఉండేవాడు. మా తల్లిగారిది ఖమ్మం జిల్లా కైకుండైగూడెం. మా తాతయ్య పేరు వనతరపల బ్రహ్మయ్యాచారి గారు. వారికి 6 అమ్మాయిలే. మా తల్లిగారు 2వ వారు. కోటమ్మ గారు మా తల్లిగారి పేరు. వీరిద్దరికీ కూడా 1950 సంవత్సరంలో, అంటే నాకు పర్టికులర్గా తెలియదు కానీ 50 సంవత్సరంలో వివాహం అయ్యింది. చాలా పెద్ద కుటుంబం అని ఆ రోజుల్లో ఆ తెలంగాణ రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మా తాతయ్య గారు మా అమ్మగారిని మరి మా నాన్నగారికి ఇచ్చి వివాహం చేశారు. మా తండ్రి గారికి ముందు 3 అన్నయ్యలు ఉన్నారు, తర్వాత ఒక చెల్లి, ఈ 3 తమ్ముళ్ళు ఉన్నారు. వీరందరికీ కూడా వివాహాలైనవి, అందరికీ కూడా పిల్లలు కలిగారు. మరి మా తండ్రి గారికి వివాహమైన సంవత్సరమే మరి మా తల్లిగారు మరి నీళ్లు పోసుకోవడం అంటారు ఆ రోజు భాష. మన బైబిల్ భాష అయితే మరి గర్భఫలం పొందుకోవడం అంటారు. ఆ రీతిగా మరి మా తల్లిగారు గర్భఫలం పొందుకొని 6వ నెలలో మిస్క్యారీ అయిపోయింది. బాబు పుట్టాడని మంత్రసాని చెప్పిందంట. అట్లాగా 6 సంవత్సరాలు అట్లాగా అబ్బాయిలు పుడుతూ 6వ నెలలో 8వ నెలలో మిస్క్యారీ అయిపోతూ అబ్బాయిలు పుడుతూ చనిపోతూ ఉన్నారు మా తల్లిగారికి. ఆ తర్వాత 18 సంవత్సరాల దాకా మా తల్లిగారికి ఎటువంటి గర్భఫలం లేదంట. ఆ రీతిగా మరి మా తల్లిదండ్రులు బాధపడుతూ ఉన్నారు. మరి ఆయన 3 అన్నయ్యలకి పిల్లలకి కూడా వివాహాలైనవి. మరి వాళ్ళ తమ్ముడు పిల్లలకి కూడా, మా అత్త పిల్లలకి, మా పెద్దబాబాయ్ పిల్లలకి కూడా వివాహాలైనవి. ఆ రీతిగా మా తండ్రి ఒక్కడికే బిడ్డలు లేకపోవడము చాలా వెలితిగా అనిపించింది. చాలా బాధపడుతూ ఉండగా మా 3వ పెదనానికి 3 కొడుకులు ఉంటే వాళ్ళ అబ్బాయిని దత్తు తీసుకోమని చాలామంది సలహాలు చెప్పారంట. సలహాలు చెప్పినప్పుడు వారి 2వ అబ్బాయిని దత్తు తీసుకోవటానికి సిద్ధపడినప్పుడు మా పెదనాన్నగారు ఏం చెప్పారంటే, నీవు మన దగ్గరే ఉన్నప్పుడు నా కొడుకు నీ దగ్గరే ఉంటాడు, నీవు మీ పుట్టింటికి వెళితే అక్కడ చాలా కాలం ఉంటావు కనుక మా అబ్బాయిని మాకు ఇచ్చేసి వెళ్ళాలి అని మా పెదనాన్నగారు చెప్పినప్పుడు మా తల్లిదండ్రులు చాలా బాధపడ్డారంట. నా బిడ్డలైతే నాతో పాటే వచ్చేస్తారు కదా, ఎవరో బిడ్డలైతే ఇట్లాగనే ఉంటారని మా తల్లిగారు బాధపడి వాళ్ళ పుట్టింటికి వెళ్ళి మా తాతయ్య గారితో చెప్తే మా తాతయ్య గారు చెప్పారంట, ఈడుపోయిన పొలం కూడా అప్పుడప్పుడు పండుతూ ఉంటుంది, ఏం పర్వాలేదు నీకు బిడ్డల్ని ఇస్తాడని మా తాతయ్య గారు మా తల్లిగారిని అట్లాగా బలపరిచేవాడంట. తర్వాత వాళ్ళ పుట్టింటి నుంచి యథావిధిగా తన అత్తగారింటికి వచ్చినప్పుడు ఒకరోజు ఎందుకో తెలియదు కానీ మా గ్రామంలో ఉన్నటువంటి ఆర్సెం చర్చి దగ్గరికి వెళ్ళాలనిపించిందంట మా తల్లిగారికి. అప్పటికి మా తండ్రి గారి వయస్సు 49 సంవత్సరాలంట. ఎందుకంటే మా తాతగారు ఆ రోజుల్లో చదువుకోవటం, పురాణాలు, పౌరోహిత్యం చేస్తూ ఉంటారు. అంటే బ్రహ్మంగారిని ఆరాధిస్తారు కాబట్టి మరి ఏ రోజు మంచిది, ఏ రోజు అట్లాగా వెళ్ళాలి, ప్రయాణం చేయాలని ఊరిలో కొంతమంది అభిమానం కలిగినటువంటి వారు వచ్చి మా తాతయ్య గారిని అడిగినప్పుడు ఇది శుక్లపక్షమని, ఇది కృష్ణపక్షమని, ప్రయాణం చేయొచ్చని, చెయ్యకూడదని ఆ రీతిగా ఆ రెండిటి తిథుల గురించి వివరిస్తూ ఉండేవారంట. అట్లాగా ఒకరోజు మా తల్లిగారు
మరి ఆర్సీఎం చర్చికి వెళ్ళడం జరిగింది. అట్లాగా వాళ్ళ పిల్లల డేట్లన్నీ కూడా మా తాతగారు రాస్తూ ఉండేవారంట. మా నాన్న డేట్ ఆఫ్ బర్త్ కూడా మా తాతగారు రాయడము, ఆయన చనిపోవటానికి ముందు మా పెదనాన్నగారికి అందించటము, మా పెదనాన్నగారు మాకు అందించటం జరిగింది. ఈ రీతిగా ఆర్సీఎం చర్చి దగ్గరికి వెళ్ళి పూల బుట్టలో ఎట్లాగైతే విగ్రహారాధన చర్చి గుళ్ళకి వెళతారో ఆ రీతిగా మా తల్లిగారు కూడా ఒక కొబ్బరికాయ పెట్టుకొని, అగరబత్తీలు పెట్టుకొని, కానుక తీసుకొని వెళ్ళి ఆ చర్చి ముందు తలుపు వేస్తుంటే ఆ కొబ్బరికాయ కొట్టి మోకాళ్ళుని ప్రార్థన చేసుకుందంట. చాలా సంవత్సరాలు అవుతుంది. మరి ఈయన వృద్ధాప్యలోకి వచ్చేసాడు. ఒక అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ ఇస్తే నీ పేరు పెట్టుకొని నీ సన్నిధిలో పెళ్లి చేస్తానని అలనాడు షీలోహ దేవాలయంలో మరి ఆ తల్లి హన్న ఎట్లాగా ప్రార్థన చేసుకుందో, ఎవరినిచ్చినా నీ సన్నిధికిలో నీ సేవకు నేను విడిచిపెడతానని హన్న మొక్కుకున్న రీతిగా మరి మా తల్లిగారు కూడా నీ పేరు పెట్టి, ఎందుకంటే మా ఇండ్లలో విగ్రహారాధన సంబంధమైన పేర్లే ఉంటాయి కానీ బైబిల్ సంబంధమైన పేర్లు ఉండవు. ఆ రీతిగా మా తల్లిగారు నీ పేరు పెట్టి నీ సన్నిధిలో పరిశుద్ధ వివాహం చేస్తానని చెప్పి మా తల్లిగారు మొక్కుకొని ఇంటికి వచ్చిందంట. ఇంటికి వచ్చిన తర్వాత యథావిధిగా ప్రతి సంవత్సరం కూడా నవంబర్లో కేదారేశ్వర వ్రతం మా ఇంట్లో జరుగుతుంది. అట్లాగా మరి ఆ వ్రతాలు ఆ పూజనలో మునిగినప్పుడు మరి అదే సంవత్సరంలో మరి ప్రభు దర్శించి మా తల్లిగారిని మరి ఆమె గర్భవాసాన్ని నన్ను వేసినప్పుడు అందరిలాగా ఈ గర్భఫలం కూడా ఎట్లాగనే పోతుందని హాస్పిటల్లో మరి మా తల్లిగారు నెల తప్పింది మొదలు మరి హాస్పిటల్లో ఉంచారని మా తల్లిగారు అప్పుడప్పుడు చెప్తా ఉండేది. 119వ కీర్తన 16వ వచనంలో దావీదు గారు అన్నట్లుగా నేను పిండమునయ్యుండగా నీ కన్నులు నన్ను చూచెనన్న వాక్యము మరి ప్రభు మరి ఆ వాక్యంతో నన్ను చూచాడు కనుకనే నేను పిండ దశలో ఉండగానే మరి సూర్యుని చూడని గర్భస్రావం వలె అయిపోకుండగా నవమాసాలు నా తల్లి గర్భంలో నన్ను భద్రపరిచి మరి మే 15వ తారీఖున మరి నేను జన్మించటానికి ప్రభు ఎంతో కృపిచ్చాడు. చాలా సంతోషించారు మా తల్లిదండ్రులు. నేను పుట్టినప్పుడు మా తండ్రి గారి వయస్సు 50 సంవత్సరాల 6 నెలలు అని మా తాతగారు తారీఖులు రాసి ఉంచాడు గనుకనే ఇంత స్పష్టంగా చెప్పగలం. మరి వృద్ధాప్యంలో మరి మా తండ్రి గారికి నేను పుట్టినప్పుడు చాలా సంతోషించాడు. అలనాడు మా తాతయ్య గారు చెప్పినట్లుగా ఈడుపోయిన పొలాలు కూడా అప్పుడప్పుడు ఆ చెట్లకి చిన్న చిన్న చిట్టి చిట్టి కాయలు కాస్తూ ఉంటాయి. అవన్నీ నేటికి కూడా మనం చూస్తూ ఉంటాము. ఆ రీతిగా నేను పుట్టినప్పుడు మరి 21వ రోజు బారసాల చేసేటప్పుడు అమ్మాయికి ఏ పేరు పెట్టాలి అని మరి మా చిన్నాయనలు పెదనాయనలు మా తాతలు ఇరు తాతలు కూడా మరి మాట్లాడుతూ ఉండగా మా తల్లిగారు స్పష్టంగా ధైర్యంగా చెప్పిందంట, ఏ పేరు పెట్టద్దు, యేసుకుమారి అని నామకరణ చెయ్యండి అని. అందరూ ఆశ్చర్యపోయారు. అలనాడు మరి బాప్తిస్మం ఇచ్చే యోహానికి గనక మరి ఆయన తండ్రి జకర్యా ఎట్లాగా సంజ్ఞలు చేసే పేరు పలక మీద రాశాడు. ఆ రీతిగా ఇదేమిటి మన ఇంట్లో లేని పేరు మరి నువ్వు పెట్టమంటున్నావు అన్నప్పుడు నేను పలానా రోజు చర్చికి వెళ్ళాను, మరి ఆ పేరు మా అమ్మాయికి పెట్టాలని మా తల్లిగారు గట్టిగా చెప్పినప్పుడు మా తాతయ్యలు మరి మా బాబాయిలు చిన్నాయిలు పెదనాళ్ళు ఈ పేరు చాలా బాగుందని చెప్పి నా పేరు యేసు కుమారి అని నామకరణ చేశారు. దేవునికి స్తోత్రం. ఆ రీతిగా మరి 3 సంవత్సరాలు గడిచిన తర్వాత మరలా మా తల్లిగారు గర్భఫలం పొందుకుంది. ఆ గర్భఫలం పొందుకున్న తర్వాత కూడా ఎవరు పుడతారో ఈసారి అని ఆశగా ఎదురు చూస్తున్నప్పుడు మరలా అమ్మాయే పుట్టింది. మా చెల్లి ఉదయకాలం పుట్టిందని ఉదయలక్ష్మి అని నామకరణ చేశారు. హల్లెలూయా. ఈ రీతిగా మా తండ్రికి మేము వృద్ధాప్యంలో అబ్రహాముకి ఇస్సాకులాగా, ఇస్సాకుకి ఏశావు యాకోబులాగా, యాకోబుకి యోసేపులాగా, మరి జకర్యా దంపతులకు బాప్తిస్మం ఇచ్చే యోహానులాగా మరి వృద్ధాప్యంలో మేమిద్దరము కూడా మా తల్లిదండ్రులకు మేము జన్మించడం జరిగింది. మరి ఇట్లాగా మేము జన్మించిన తర్వాత మా తల్లిగారు సంవత్సరానికి ఒక్క పర్యాయం మాత్రమే ఆ చర్చికి వెళ్ళి అది నామకార్థంగా కొబ్బరికాయ కొట్టి కొవ్వొత్తులు వెలిగించి చిన్న ప్రార్థన చేసుకొని మమ్మల్ని కూడా తీసుకెళ్ళేది. అక్కడ ఉన్నటువంటి దైవజనుల చేత ప్రార్థన చేయించి ఇంటికొచ్చి యథావిధిగా విగ్రహారాధన చేస్తూ ఉండేది. అది ఇది మరి ఎవరికి కోపం వస్తుందో, చాలా పెద్ద కుటుంబం కదా, విగ్రహారాధన తీసేస్తే ఏమనుకుంటారో అని ఏమో తెలియదు కానీ అటు ఇటు 2 పక్కల మా తల్లిగారు పూజలు చేసేది. అప్పుడప్పుడు సంవత్సరానికి ఒక్క పర్యాయమే మరి ఆర్సీఎం చర్చికి వెళ్ళి ప్రార్థన చేసుకొని వచ్చేది. ఈ రీతిగా మేము చిన్నతనాన మరి
స్కూల్కి వెళ్తా ఉన్నప్పుడు 3వ తరగతి దాకా మరి కాన్వెంట్లో చదివి మా అమ్మాయి త్వరగా హై స్కూల్కి వెళ్ళాలని చెప్పి ఏ ఆర్సీఎం చర్చికి అయితే ప్రార్థన చేసుకొని వచ్చిందో అదే చర్చిలో స్కూల్ కూడా ఉండేది. మా అమ్మాయి త్వరగా హై స్కూల్కి వెళ్ళాలని 4వ తరగతి చదివించకుండా 5వ తరగతికి ఆ స్కూల్లో వేసిందనమాట. అప్పుడే నేను ప్రథమంగా అక్కడ పిల్లలందరూ కూడా జపాలు చెప్పడము మరి ప్రార్థనలు చేయటం నాకు కొత్త అనిపించి మరి ఆ ప్రార్థనకి నేను ఆకర్షితురాలయ్యాను. 9-10 సంవత్సరాలు ఉండి ఉంటాయి నాకు. ఆ రీతిగా మరి ఆర్సీఎం చర్చికే అక్కడ ప్రార్థన స్కూలు చూసుకొని మరి ఇంటికి వచ్చినప్పుడు రాగానే చాలామంది పిల్లలు అంటుకుంటారని మా తల్లిగారు స్నానం చేయించి మరి ఆ బట్టలన్నీ తీసేసి నూతన వస్త్రాలు మడికట్టి లోపలికి తీసుకొచ్చేది. సాయంకాలం ప్రతిరోజు కూడా మా ఇంట్లో పూజ జరుగుతూ ఉంటుంది. ఎవరు స్నానం చేస్తారో మొట్టమొదట పటాలన్నీ శుభ్రంగా తుడిచి పువ్వులు పెట్టి విగ్రహారాధన చేసి పలహారం కింద ఏదో ఒకటి పండో ఫలమో పెట్టాలన్నమాట. ఆ రీతిగా మరి మేము చేసాము విగ్రహారాధన. మా తల్లిదండ్రులు కూడా చేశారు. వారు మాకు విగ్రహారాధన నేర్పించారనమాట. ఈ రీతిగా మరి మా భక్తి ముందుకు కొనసాగుతూ ఉంది. మరి 6వ తరగతికి హై స్కూల్కి వెళ్ళాము. 6, 7, 8వ తరగతికి వచ్చినప్పుడు మా గ్రామంలోనే మరి వజ్రాల వెంకటేశ్వర రెడ్డి గారని మరి ఒక వ్యక్తి ఉండేవారు. ఆయన గారు మిలిటరీకి వెళితే అక్కడ ఆయన గారికి లెప్రసీ వ్యాధి అంటే కుష్టు వ్యాధి వచ్చినప్పుడు మరి అక్కడి నుంచి ఆయన రాజీనామా చేసి మా ప్రాంతానికి వచ్చారు. ఆయన సొంత ఇంటికి వచ్చినప్పుడు అప్పటికి వారికి 2 పిల్లలు కలిగారు. 3వ సంతానంగా మరి మా పాస్టమ్ గారు అప్పటికి ఇంకా వాళ్ళు పాస్టమ్లు అవ్వలేదు, ప్రార్థనకు వెళుతూ ఉన్నారు, విశ్వాసంతో వెళుతూ ఉన్నారు. అప్పుడు మా పాస్టమ్ గారు ఏం చెప్పిందంటే, మనము ప్రభువుని నమ్ముకుందాము, ప్రభువుని నమ్ముకుంటే నీకు ఈ కుష్ఠరోగం పోతుంది అని మా పాస్టర్ గారికి చెప్పినప్పుడు వారిద్దరూ కూడా యేసు ప్రభుని విశ్వసించారు. విశ్వసించినప్పుడు మా పాస్టర్ గారికి అద్భుత రీతిగా ఆ కుష్ఠ వ్యాధి నయమైపోయింది. మరి ఆ రోజు వాళ్ళు అనుకున్న రీతిగానే మరి ప్రభువుని విశ్వసించారు. మరి వాళ్ళ ఇంట్లోనే అంటే మా గ్రామమే మా మండలంలో చాలా పెద్ద గ్రామం, వాళ్ళ ఇంట్లోనే ఒక పక్కగా మరి వాళ్ళు కూడా ప్రార్థన స్టార్ట్ చేశారు. మరి పలానా వెంకటేశ్వర రెడ్డికి అద్భుత రీతిగా కుష్టు వ్యాధి తగ్గిందని మరి హైందవులు, రెడ్లు, కమ్మోరు, చాకలోళ్ళు, కోమట్లు ఈ రీతిగా మరి ఆయన గారు ప్రార్థన స్టార్ట్ చేశారు. ఇది 1976, 77 సంవత్సరాలలో జరిగినటువంటి సంఘటన అన్నమాట. మరి ఆయన గారు బాక్సింగ్ ఫెలోషిప్, మరి ఆయన గారు ఎక్కడ ట్రైనింగ్ తీసుకోకపోయినప్పటికీ కూడా ఆయన బాక్సింగ్ ఫెలోషిప్ ఏర్పాటు చేసుకొని మా గ్రామంలోనే వాళ్ళ ఇంట్లోనే మరి చర్చి ఏర్పాటు చేసి అప్పుడు తాటాకు పాకాలు ఉండేవి. అట్లాగా తాటాకు పాక వేసి అద్భుత రీతిగా 400-500 మందితోటి మరి ఆరాధన జరిగిస్తూ ఉండేవాడు. అక్కడికి నేను 8th క్లాస్లో ఉన్నప్పుడు 1992వ సంవత్సరంలో మరి మేము అక్కడికి వెళ్ళడం జరిగిందనమాట. నేను వెళ్ళినప్పుడు మా పాస్టర్ గారు ఏం చెప్తున్నాడంటే, ఒక వ్యక్తి జీవితంలో ప్రార్థన, వాక్యం, సాక్ష్యం, సహవాసం అనేవి ఉండాలి. ఇంటికి ప్రహరీ గోడ ఎంత ముఖ్యమో 4 పక్కల ఒక వ్యక్తి జీవితంలో ఈ 4 ఉండాలని మా పాస్టర్ గారు చెబుతూ ఉండగా ఆ చిన్న వయసులో మరి నా మనసులో నాటుకుపోయినాయి. మా తల్లిగారు ఎప్పుడు వెళ్ళేదంటే అక్కడికి పనంతా అయిపోయి ఆరాధన అంతా అయిపోయిన తర్వాతకి 1:30కో 2:30కో వెళుతూ ఉండేది మా తల్లిగారు. మరి నేను అప్పటి నుంచి కూడా మరి ప్రతి వారం కూడా పెందలకడ చర్చి స్టార్ట్ చేసిన టయానికి వెళ్ళి మరి అక్కడ ఉన్నటువంటి ఆరాధన అక్కడ జరుగుతానికి ముందు శుభ్రంగా ఊడ్చి చాపలు ఎట్లా వేస్తారో నేను కూడా అట్లాగా నాకంటే ముందు సీనియర్లు చేసేవాళ్ళు, అది చూసి నేను కూడా ఒక 5-6 వారాలు గడిచిన తర్వాత ఆ రీతిగా నేను మరి పరిచర్య స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత 10th క్లాస్ అయిపోయింది. 10th క్లాస్ అయిపోయిన తర్వాతకి మరి ప్రార్థనకు వెళుతూ ఉండగా మరి ప్రభు కృపను బట్టి మరి ఆయన మాటలు మమ్మల్ని ఎంతగానో బలపరిచినవి. మరి ఒక తల్లి తన చంటి బిడ్డకి పౌష్టికాహారం, సమతులాహారం ఎట్లాగా పెడతదో జీర్ణమయ్యే విధంగా మరి ఆ చిన్న వయస్సులో ఆ టీనేజ్లో మరి యేసు ప్రభు మాటలు, దేవుని వాక్యము మరి మా హృదయాన్ని తాకినవి. అవి మాకు మంచి సమతుల ఆహారముగా మరి మా శరీరాన్ని కానీ మా ఆత్మని కానీ ఎంతగానో బలపరిచినవి అన్నమాట. ఆ రీతిగా మరి మేము 1992లో ప్రభు సన్నిధికి వెళ్ళినప్పటికీ కూడా మరి మా దగ్గర బైబుల్ లేదు. ఎందుకంటే విగ్రహారాధన కుటుంబం కదా. 1 సంవత్సరం గడిచిన తర్వాత మరి మా పాస్టర్ గారిని మేము బైబుల్ తీసుకురమ్మన్నప్పుడు 1993వ సంవత్సరంలో మాకు ఒక బైబుల్ కొనుక్కొచ్చారు మా పాస్టర్ గారు.
మరి ఆ బైబిల్ వచ్చిన తర్వాత మాకెంతగానో మరి తెలియని ఒక బలం మా దగ్గర ఉన్నది, గొప్పగా మమ్మల్ని ఎంతగానో ఆదరించేటటువంటి ఒక పుస్తకం మా దగ్గర ఉందని మరి సంతోషించి ప్రతి దినము కూడా మరి చిన్నతనం నుంచి కూడా వేకువనే లేచే అలవాటు ఉంది. ప్రతి దినము కూడా వేకువనే, అది అర్థమైనా అర్థం కాకపోయినా మరి బైబిల్ గ్రంథం అంతా చదువుతూ మరి ఆదివారాలు వెళ్ళినప్పుడు మా పాస్టర్ గారికి రిఫరెన్స్లు అందియటము, ఈ రీతిగా మరి కుటుంబం ముందుకు జరుగుతూ ఉంది. ఇట్లాగా ముందుకు జరుగుతూ ఉన్నప్పుడు మరి మా పాస్టర్ గారు ఏం చెప్తున్నారంటే, ఒక కుటుంబం ఉంటే, ఒక వ్యక్తి ఉంటే వెచ్చగానైనా చల్లగానైనా ఉండాలి, నులివెచ్చగా ఉండకూడదనే వాక్యం మరి అయ్యగారు బోధిస్తూ ఉన్నప్పుడు ఆ మాట నన్ను ఎంతగానో ఆకర్షించింది. మరి ఎక్కడికి వచ్చామన్నా ప్రార్థన చేస్తున్నాము, ఇంటికి వెళ్ళామన్నా మరి పూజలు చేయాల్సి వస్తుంది, మరి ఏది ఏమైనా మా తల్లిగారితో మాట్లాడాలి అని చెప్పి నేను ధైర్యంగా మా తల్లిగారితో మాట్లాడినప్పుడు, మంది చాలా పెద్ద కుటుంబము, నువ్వు ప్రార్థన చెయ్యి, దేవుడే మరి దీని నుండి మనల్ని బయటికి తీసుకొస్తాడు అని మా తల్లిగారు చెప్పినప్పుడు మరి నేను ప్రార్థన చేస్తున్నాను. తర్వాత కొంతకాలానికి మా చెల్లి కూడా మరి నా వెంబడి ప్రార్థనకి రావడం జరిగింది. ఈ రీతిగా మరి నేను మా చెల్లి కలిసి, అయ్యా నువ్వు మా ఇంట్లో నువ్వు అక్కడవే ఉండాలి, ఇన్ని రకాల దేవదేవుళ్ళు ఉండకూడదని చెప్పి మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము. ప్రార్థన విలువైనది, మనఃపూర్వకమైన ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు, అద్భుతాలు చేస్తాడు. ఆ రీతిగా 1999 సంవత్సరానికి వచ్చేసామన్నమాట. అట్లాగా వచ్చినప్పుడు మరి అప్పుడు ఉన్నటువంటి 90లో ప్రతి ఊర్లో కూడా మరి పూరి గృహాలు ఎక్కువగా కనపడతా ఉంటవి. అట్లాగా మాది కూడా పూరిల్లు కాబట్టి మరి ప్రార్థన చేస్తున్నాము. మరి అప్పుడప్పుడు అధికారులు వచ్చి మీరు డాబాలు కట్టుకోవాలని పేర్లు రాసుకొని వెళ్ళారు. వెళ్ళినప్పుడు 1993 సంవత్సరంలో మరి కృష్ణమూర్తికి కూడా ఇల్లు శాంక్షన్ అయింది, ఇల్లు పడేసేసేయాలి, డాబా కట్టుకోవాలని అధికారులు వచ్చి చెప్పారు. హల్లెలూయా. మరి అప్పుడు మా ఇల్లు పడేయటము, విగ్రహారాధన తీసివేయటము జరిగింది. దేవునికి స్తోత్రం. మరి 2000 సంవత్సరంలో డాబా కట్టుకున్న తర్వాత, ఈ డాబా కట్టుకోవటానికి ముందు చాలా ఇబ్బందులు పడ్డాం. ఒక గొడ్ల కష్టంలో ఉండవలసిన పరిస్థితి, చాలా ఏడ్చేసామన్నమాట. ఆ బర్రెలు ఈని ఆ పేడతో అటు ఇటు కొడతా ఉంటే చాలా దుఃఖపడి ఏడ్చేసాం. మరి ఏదైనా ప్రభు గొప్ప దేవుడు, కృపగలిగిన దేవుడు, కరుణ చూపే దేవుడు, మన ప్రభు ఆదరించే దేవుడు. ఆ రీతిగా మరి 2000 సంవత్సరంలో గృహం పూర్తి అయిన తర్వాత ఒక మంచి గృహ కూడిక జరిగించుకొని మరి గృహప్రవేశం అయింది. అప్పటి నుండి 2000 సంవత్సరం నుంచి మరి మా గృహంలో విగ్రహారాధన మరి జరగడం లేదు. మా తండ్రి గారు కూడా ఎందుకు జరగడం లేదు, ఎందుకు తీసేశారని కూడా ఆయన అడగడం లేదు. ఎందుకంటే మేము ప్రార్థన చేయటము, మరి మేము ప్రార్థన నేర్చుకోవటము, పాటలు పాడటం, బైబిల్ చదవటం మరి మా తండ్రి గారికి కూడా ఇష్టమైంది. కానీ అప్పుడప్పుడు మా అన్నయ్యలు, మా పెదనాళ్ళు కోపడుతూ ఉండేవాళ్ళు అన్నమాట. ఏది ఏమైనా మనం యేసుక్రీస్తులో కిందికి వేరు తన్ని పైకి ఎదగాలి. ఎందుకంటే అబ్రహాముకి ఇస్సాకునిచ్చినట్లుగా మరి అమ్మ ప్రార్థన చేసుకోవటం వలన వృద్ధాప్యంలో ప్రభు మనల్ని మరి వారికి ఇచ్చారు. కాబట్టి మనం యేసయ్యలో నిలబడాలని నేను మా చెల్లి ఒకరినొకరు బలపరుచుకుంటూ మరి ఆ రీతిగా ముందుకు వెళుతూ ఉన్నప్పుడు ఎంగేజ్ వచ్చేసింది. వివాహ వయస్సు వచ్చినప్పుడు మరి ఎవరిని చేసుకుంటారు ఈ పిల్లలని ఇరుగు పొరుగు వారు కూడా మరి మాట్లాడుతూ ఉండేవారు. ఎందుకంటే విగ్రహారాధన తీసేశారు, చర్చికి వెళ్తున్నారు వీళ్ళు అని చెప్పేసేసి మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు మేమైతే ఒకరోజు మా పాస్టర్ గారితో చెప్పాం, అయ్యగారు మరి ఎవరైనా మా కులంలో మరి ప్రార్థన చేసేవాళ్ళనే చేసుకోవాలని మరి మేము ఇష్టపడుతున్నాము అని చెప్పినప్పుడు మా పాస్టర్ గారు చాలా సంతోషించారు. ఎందుకంటే అప్పటికి మరి మా సంఘంలో చాలామంది యవనస్తులు వివాహాల కోసం తప్పిపోయారు. ఎందుకంటే వివాహాలైన తర్వాత మీరు కూడా ప్రార్థనలకు వెళ్ళవచ్చు అని చెప్పి వారిని వివాహాలు చేసుకొని మరి వారిని అట్లాగా ప్రార్థనకి వెళ్ళనీయకుండా వారిని నిలిపివేసిన పరిస్థితులు మేము ఎన్నో చూసాం. ఆ రీతిగా ఉండక మరి ప్రభువులో మనం నిలిచి ఉండాలి. నిరీక్షణ గొప్పది, ప్రార్థన గొప్పది అని చెప్పి మేము ప్రార్థన చేసుకుంటూ ఈ రీతిగా మరి ముందుకు కొనసాగుతూ ఉన్నాము. ఈ ఇంటి మీదనే మనం ఇంకొక ఇల్లు వేసుకోవాలి, ఎందుకంటే తప్పకుండా మనం ప్రార్థన చేసుకునే వ్యక్తులం అవుతాము అని చెప్పి కష్టపడి 3 సంవత్సరాలు మరి నేను టీచర్గా వర్క్ చేశాను. ఆ డబ్బులు దాచుకొని పైన 2010 సంవత్సరంలో ఇల్లు గృహం వేసుకోవటానికి ప్లాన్ చేస్తూ ఉండగా 2006లోనే మరి ఒకరోజు పైన డాబా మీదకి వెళ్ళినప్పుడు వర్షాకాలము మరి వర్షం
పడింది. అది నేను చూసుకోకుండా కాలు వేసినప్పుడు ఆ నీళ్ల మీద పైనుంచి జారి నేను కింద పడ్డాననమాట. కింద పడినప్పటికీ అప్పటికి ఇంకా ప్రార్థనకి వెళ్ళడం 9, 10 సంవత్సరాలు అయింది. అయినప్పటికి కూడా బాప్తీసం తీసుకోవడానికి మేము సిద్ధపడుతున్నాము. మా తల్లిగారు అంటది, మీరు వివాహాలైన తర్వాత బాప్తీసాలు తీసుకోండి, ఇప్పుడైతే బాప్తీసం తీసుకోవద్దు. ఇప్పటికే మనల్ని చాలామంది వాళ్ళ ఇంట్లో బైబిల్ ఉంది, వాళ్ళు ప్రార్థనకి వెళ్తున్నారని చాలామంది మాట్లాడుతున్నారు, కాబట్టి మీరు వివాహాలు చేసుకొని మీ భర్తలు ఇష్టపూర్వకంగా చేసుకోండి అని మా తల్లిగారు ఎప్పుడు ఆ మాట చెప్తూ ఉంటుంది. ఎందుకంటే అమ్మని ఎదిరించకూడదు, వాక్యం కూడా మీ తల్లిదండ్రులకు లోబడి ఉండండి అనే చెప్తుంది. కాబట్టి మేము ఆ రీతిగా ప్రార్థన చేస్తున్నాము. మరి అనుకోని రీతిగా 2006 డిసెంబర్లో పైన డాబా మీద నుంచి పడ్డప్పుడు కూడా మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా వశము అన్న వాక్యం ప్రకారము ప్రభు ఆ మరణాన్ని తప్పించాడు. ఈ రీతిగా ముందుకు కొనసాగుతూ ఉండగా 2010 సంవత్సరంలో ఈ కట్టుకున్న ఇంటి మీదనే పైన ఒక ఇల్లు వేసి అక్కడ ప్రార్థన చేసుకుంటున్నాం. గృహ కూడికలే మామూలుగా జరిగించుకుంటున్నాం, ఇంట్లో గృహారాధన జరుగుతుంది. అట్లాగా సంతోషంగా గృహ కూడిక జరిగించుకున్నాము. చాలా చక్కగా ఉంది. ఇన్ని సంవత్సరాలు కూడా ఎటువంటి బలహీనత నాకు వచ్చి అరగదు. ఎందుకంటే దేవుడు నాకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు. మా తల్లి కూడా చెప్తా ఉంటుంది, దేవుడు మీకు మంచి ఆరోగ్యం ఇచ్చాడని. ఈ రీతిగా 2010 సంవత్సరంలో అనుకోని రీతిగా కామెర్ల వ్యాధి వచ్చింది నా దేహానికి. హల్లెలూయా. ఆ కామర్ల వ్యాధి చూస్తూ ఉండగా అది 29%కి వెళ్ళిపోయింది. చూసిన వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే ఇక ఈ అమ్మాయి ఉండదు, చనిపోయిద్ది. ఎందుకంటే 2009 సంవత్సరంలో మా తల్లిగారిని ఒప్పించి బాప్తీసం తీసుకున్నాను. నేను బాప్తీసం తీసుకునేటప్పుడు అందరూ రావాలి, ఇది గొప్ప కార్యము, ఇది రక్షణ కార్యం అని చెప్పి మా తండ్రి గారు, మా తల్లి, మా సహోదరి, నాతో పాటు అనేక మంది చర్చిలో యవనస్తున బాప్తీసం తీసుకున్నాము. బాప్తీసం తీసుకున్న కొద్ది కాలానికే పైన గృహం కట్టుకోవడం అయిపోయింది. ఈ రీతిగా సంతోషిస్తూ ఉండగా కామెర్ల వ్యాధి అనుకోని రీతిగా ఒళ్ళంతా చూస్తూ ఉండగా రోజుల వ్యవధికి వచ్చేసింది. హల్లెలూయా. మాకు తెలిసినటువంటి ఒక హాస్పిటల్కి ఒక పెద్ద ఆయన తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఆయన గారు ఏమన్నారంటే, ఈ అమ్మాయికి చాలా సీరియస్గా ఉందండి, మేమైతే చెప్పలేము, 50-50 అని చెప్పాడు ఆ డాక్టర్ గారు. మా పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేశాడు, ఏదైనా దేవుడు స్వస్థపరుస్తాడండి అని చెప్పి డాక్టర్ గారితో కూడా మాట్లాడి మా పాస్టర్ గారు వచ్చేసారు. నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళిన అటువంటి ఆ పెద్ద ఆయన కూడా వచ్చేసారు. హాస్పిటల్లో నేను, మా తల్లిగారు ఇద్దరు మాత్రమే ఉన్నాము. గుంటూరులో ఉన్నటువంటి ఒక పెద్ద హాస్పిటల్లో నన్ను జాయిన్ చేశారు. ఈ రీతిగా రోజులు గడుస్తూ ఉన్నవి. ఒళ్ళంతా పచ్చగా అయిపోతుంది. ఒక వారం దినాలు గడిచిన తర్వాతకి డాక్టర్ గారు ఏం చెప్పారంటే, రేపొద్దున జాండీస్ టెస్ట్ చేస్తామమ్మా, అది తగ్గినా సరే, తగ్గకపోతే డిశ్చార్జ్ చేస్తాం, ఇది చాలా సీరియస్గా ఉంది, మా హాస్పిటల్లో చచ్చిపోతే మా హాస్పిటల్కి చెడ్డ పేరు వస్తుందని డాక్టర్ గారు చెప్పారు. ఆ రోజు రాత్రికి నేను ప్రార్థన చేసుకుంటున్నానయ్యా, ఏ రీతిగా ఎట్లాగ మమ్మల్ని రక్షించుకున్నావో నీకు తెలుసు. మా తండ్రి గారికి వృద్ధాప్యంలో మేము జన్మించాము. ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు, చెప్పలేనివి, రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితుల్లో గుండా మమ్మల్ని తీసుకొచ్చావు. మా నడకను నీ వెరుగుదువు, మా భక్తిని నీ వెరుగుదువని నేను ప్రార్థన చేసుకుంటూ ఆ రీతిగా కన్నీరు కార్చి దేవునికి మొరపెడతా ఉన్నాను. అయ్యా, అనేక వ్యాధులను నువ్వు బాగు చేసిన దేవుడవు, ఇది లాస్ట్ స్టేజ్ అంటున్నారు డాక్టర్ గారు. ఇప్పుడు 29% ఉంది, హాస్పిటల్కి వచ్చినప్పుడు 26% ఉంది. ఈ 2-3 వారం దినాలకి 3% పెరిగింది. మెడిసిన్స్ కూడా పని చేయటం లేదు అని డాక్టర్ గారు చెప్తున్నారు. అద్భుతాలు చేసే దేవుడు నీవని నేను ప్రార్థన చేసుకుంటూ ఉండగా దేవుడు స్వరంతో మాట్లాడుతున్నాడు. హిస్కియాను స్వస్థపరిచినట్లుగా నేను నిన్ను స్వస్థపరుస్తాను, రేపటికి నీకు 10 పాయింట్లు తగ్గిస్తానని దేవుని స్వరము నేను 2010లో వినగలిగాను హాస్పిటల్లో. ఆ రీతిగా తెల్లారే బ్లడ్ టెస్ట్ తీసేవాళ్ళు వచ్చారు. అట్లాగా బ్లడ్ టెస్ట్ తీసిన తర్వాతకి దేవుడు గత రాత్రి మాట్లాడినట్లుగా అద్భుత రీతిగా 10% తగ్గింది. 29 పాయింట్లున్న జాండీసు 19 పాయింట్లకు వచ్చింది. హల్లెలూయా. నా జీవితంలో జరిగినటువంటి అద్భుతాలలో అది ఒక అద్భుతం. దేవుడు స్వస్థపరచగలిగిన వాడు. ఎందుకంటే ఆయన జన సమూహాన్ని చూసి రోగులైన వారి మీద కనికరపడి బాగు చేసిన దేవుడు.
మన ప్రభు గాయపడిన హస్తాలలో స్వస్థత ఉన్నదని నేను విశ్వసించాను కనుక ప్రభు నన్ను అద్భుత రీతిగా స్వస్థపరిచాడు. హాస్పిటల్లో మరి ఒక 15 రోజులు ఉండిన తర్వాతకి ఇంకా రేపొద్దున డిశ్చార్జ్ చేస్తామనంగా ఇంకా 2% జాండీస్ ఉన్నప్పుడు డాక్టర్ గారు ఏం చెప్పారంటే, అమ్మ మా మిస్సెస్ కూడా గైనిక్ ఒక్కసారి వెళ్ళి మరి టెస్ట్ చేయించుకొని రండి అని డాక్టర్ గారు చెప్పినప్పుడు మా తల్లిగారు అంది, ఎందుకయ్యా మా అమ్మాయికి మరి ఇంకా కామెర్లు తగ్గలేదు కదా అంటే, ఒకసారి వెళ్ళి రండి అమ్మ అని డాక్టర్ గారు చెప్పినప్పుడు మరి అక్కడ స్కానింగ్ తీశారనమాట. స్కానింగ్ తీసినప్పుడు అంగారు ఏం చెప్పారంటే, అమ్మ ఇది ఎవరికి రానటువంటిది, నీ కడుపులో ఒక గడ్డ, నేను ఇంగ్లీష్లో చెప్తున్నాను, అది ట్యూమర్ అంటారు, అది గర్భసంచిని చీల్చుకొని వచ్చింది. మరి అది 1,00,00,000 మందిలో ఒక్కళ్ళకి మాత్రమే ఉంటుంది. గర్భసంచిలో కణుతులు వస్తాయి, మరి పక్కన వస్తాయి, పేగుల్లో వస్తాయి. కానీ ఈ అమ్మాయికి వచ్చింది చాలా అరుదైనటువంటిది గడ్డ, మరి గర్భసంచితో సహా తీసివేయాలి అని మా తల్లిగారికి ఆ డాక్టర్ గారు చెప్పినప్పుడు మా తల్లిగారు చాలా కుంగిపోయింది. నేనేమనుకుంటున్నానంటే, మరి అపవాది చేతిలో కానీ దేవుని చేతిలో కానీ మనం ఏమి చెప్పగలం, ఏమి అనగలము, మరి వ్యాధులైనా సరే మనం సహించి ముందుకి కొనసాగాలి అని చెప్పి నేను పైకి చెప్పలేకపోయినప్పటికీ కూడా మా తల్లిగారితోటి లోపల ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం. ప్రార్థన గొప్పది కనుక, అద్భుతములు చేయు దేవుడు మనతో ఉన్నాడు కనుక మరి ఆ రీతిగా మా తల్లిగారిని ధైర్యపరుస్తూ, ఏం కాదులేమ్మా, దేవుడు అద్భుతాలు చేస్తాడు, ఇప్పుడు జాండీస్ తగ్గించాడు కదా, అట్లాగనే దానికి కూడా దేవుడు ఏదో ఒక దారి చూపుతాడని మరి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చిన తరువాత మరి మాకు తెలిసినటువంటి ఆయన గారు వచ్చి అసలు అమ్మాయి పరిస్థితి ఎట్లా ఉంది ఏంది అని చెప్పినప్పుడు అమ్మగారు వివరించి చెప్పిందనమాట. అమ్మ మరి ఇట్లాగా ఉందయ్యా, మరి అమ్మాయికి మరి కామెర్లతో పాటే మరి కడుపులో గడ్డ ఉందంట, మరి అది ఎన్ని సంవత్సరాల నుంచి ఉందో తెలియదు కానీ గర్భసంచి తీసేయాలంట అని మా తల్లిగారు మరి వచ్చినటువంటి ఆయన గారితో చెప్పినప్పుడు ఆయన గారు కొంతసేపు ఆలోచించి, ఏం పర్లేదమ్మా, దేవుడు అద్భుతకరుడు కదా, మీరు ప్రార్థన చేసుకుంటారు కదా అని ఆయన గారు వచ్చి ఎంతగానో బలపరిచినప్పుడు ఆయన గారికి తెలిసినటువంటి ఒక డాక్టర్ గారికి ఆయన గారు కాల్ చేసి, అమ్మ ఏం పర్లేదమ్మా, అమ్మాయికి అద్భుత రీతిగా దేవుడు తగ్గిస్తాడు అని ఆయన గారు ఎంతగానో మమ్మల్ని బలపరిచాడనమాట. ఎందుకంటే అమ్మాయికి గర్భసంచి తీసేయాలి, వివాహం అవ్వలేదు అప్పటికి. మరి ప్రభు నమ్మామని మా ఇరుగు పొరుగు వాళ్ళు, మా రక్త సంబంధికులు అనేకమైనటువంటి విమర్శ చేసినప్పటికీ కూడా దేవుని వాక్యము ఒక దినాన ఉన్నత స్థాయికి మమ్మల్ని తీసుకెళ్తుంది అని నిరీక్షణతో ఉన్నామన్నమాట. ఆ రీతిగా మరి భద్రాచలంలో ఉన్నటువంటి శ్రీనివాస నరసింహ మోహన్ రావు డాక్టర్ గారికి 2010లో కాల్ చేయడం జరిగింది. ఆయన గారు ఏమన్నారంటే, మీరు కామెర్లన్నీ తగ్గిన తర్వాతకి రండమ్మా, నీకు నేను ఆపరేషన్ చేస్తానని చెప్పినప్పుడు మరి 2 మాసాలు అయిన తర్వాతకి మరి మేము గుంటూరు నుంచి మేము భద్రాచలం వెళ్ళడం జరిగింది 2010లో. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన గారు కూడా అదే చెప్పారమ్మా, గర్భసంచి తీసేయాలి, ఇది చాలా అరుదుగా ఉండేటటువంటి గడ్డమ్మ ఇది, మరి అమ్మాయికి ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటుందో తెలియదు కదా అని చెప్పి డాక్టర్ గారు చెప్పినప్పుడు నేను ఎంతగానో కృంగిపోయాను. దేవుడు గొప్ప దేవుడు, ఆశ్చర్యాలు చేసే దేవుడు. 5 రొట్టెలు 2 చేపలు ఒక్కని ఆహారం 5,000 మందికి ఆహారంగా మార్చిన దేవుడు నా జీవితంలో కూడా అద్భుతం చేస్తాడు. నేను చెప్పుకోవడానికి ఎవరు లేరు. మా తల్లిగారు ఎంతగానో ప్రేమించింది మమ్మల్ని. ఆవిడ గారు కుంగిపోతుంది, నా తండ్రి వృద్ధాప్యలో ఉన్నాడు, నాకు చిన్న సహోదరి, నేనెవరికి చెప్పేది, నా తండ్రి అయినా తల్లి అయినా అన్నీ నీవే ప్రభువా, గొప్ప తండ్రిని స్తోత్రాలు నాయన అని ప్రార్థన చేసుకుంటున్నాము. మరి అక్కడ ఒక దినాన మరి తెల్లవారుజామునే అంతకుముందు రాత్రికి టెస్టులన్నీ పూర్తి చేసి ఒకరోజు తెల్లవారుజామున ఒక 6 డాక్టర్లతోటి ఆపరేషన్ స్టార్ట్ చేశాడు డాక్టర్ గారు, మోహన్ రావు డాక్టర్ గారు. మరి దాన్ని 10 గంటలు సర్జరీ చేసి గర్భసంచి తీయకుండగా మరి నా గడ్డను తీసేశారు. హల్లెలూయా. ఎంతో అపాయం నుంచి ప్రభు నన్ను తప్పించి కాపాడి, యేసు ప్రభు గొప్ప దేవుడు, అద్భుత దేవుడు, నీవు నమ్మితే గొప్ప కార్యాలు చూస్తావన్న రీతిగా మరి 6 డాక్టర్లు 10 గంటలు శ్రమించి గర్భసంచిని ఏమి ఇబ్బంది లేకుండా మరి అద్భుత రీతిగా మరి ఆ 3.5 కిలోలు ఉన్నటువంటి ఆ గడ్డని తొలగించారు. 15 దినాలు అక్కడున్న తర్వాత డాక్టర్ గారు ఏం చెప్పారంటే, అమ్మాయికి 3-4 సంవత్సరాల దాకా వివాహం చెయ్యొద్దమ్మా,
చాలా క్రిటికల్ ఆపరేషన్ ఇదని చెప్పారు. ఆపరేషన్ అయ్యి వచ్చిన తర్వాత కొద్ది కాలానికి మా తండ్రి గారు చనిపోయారు. ఇక మా రక్త సంబంధికులు ఏమన్నారంటే, వీళ్ళకి వివాహాలు అవ్వలేదు, ఇప్పటికి 30 ఏండ్లు వచ్చాయి, వీళ్ళు మతం పట్టారు, వీళ్ళని ఎవరు చేసుకుంటారని. మరి మా తండ్రి గారిని చూడటం, మమ్మల్ని చూడటం, మేము ఎవరితో వాదన వివాదాలు పెట్టుకోగలం? ప్రభు గొప్ప దేవుడు. ఒక న్యాయువు 70 అన్నాడు, అధిక బలం ఉంటే 80 అన్నాడు. మా తండ్రి గారు 80 సంవత్సరాలు ఏ మంచాన పడకుండగా మరి చక్కగా చనిపోయారు. ఆయన గారు ప్రభునందు విశ్వాసం ఉంచాడే కానీ బాప్తీసం తీసుకోలేదు. మరి మా తండ్రి గారిని భూస్థాపన చేసి వచ్చిన తర్వాత మరి మేము ముగ్గురమే ఉండిపోయాం. నేను, మా తల్లి, మా చెల్లి గారు మరి ప్రార్థన చేసుకున్నాము. అనుకోని రీతిగా మరి ప్రజలందరూ ఆశ్చర్యపోయే రీతిగా ఒక దైవజనుడు ద్వారా అమ్మాయికి వివాహం చేయదలిచారా మీరు? మరి అమ్మాయికి ఎట్లా ఆపరేషన్లు అయినాయి, కామెర్లు అయింది కదా, మరి ఒక పాస్టర్ గారు అబ్బాయి ఉన్నాడమ్మా, మరి మీరు చేస్తారని మా తల్లిగారిని అడిగినప్పుడు మరి మా తల్లిగారు కూడా ఓకే అని, మా తల్లిగారు కూడా ఇష్టపడి, అంతకుముందు నాకు 2010లో వాగ్దానం ఉంది, నీవు అనేక జనములను ఏలేదవు కానీ వారు నిన్ను ఏలరు అని. మరి ఆ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చడానికి 3 సంవత్సరాలు పట్టింది. ప్రతి దినం ఆ వాగ్దానం నేను ఎత్తిపట్టి ప్రార్థన చేసేదాన్ని. అయ్యా, సేవకురాలు అమ్మని నీ వాగ్దానం వచ్చింది, నాకెవరు సేవకుడిని తీసుకొస్తారయ్యా? సేవకుల పిల్లలకే సరైన వివాహాలు లేక బాధపడుతూ నేను అనేక మార్లు విన్నాను కదా ప్రభు అని. ప్రభు దగ్గర నేను మొరపెట్టినప్పుడు ప్రభు కృపను బట్టి మరి ఒక దైవజనుడికి భార్యగా మరి ఈ రీతిగా ప్రభు నన్ను 2012 జూన్ 15వ తారీఖున మా ఇంటి ముందే అలనాడు మా తల్లి మొక్కుకున్న రీతిగా పరిశుద్ధ వివాహము ఘనముగా మరి మా రక్త సంబంధికులందరూ చూస్తూ ఉండగా అద్భుత రీతిగా మరి ప్రభు నా వివాహాన్ని చేశాడు. 3 నెలలు గడిచిన తర్వాత గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అన్నట్లుగా ప్రభు నన్ను దర్శించి చక్కని గర్భఫలం ఇచ్చాడు. ఈలోపు ఇరుగు పొరుగు వారు అనేక మాటలు, ఈ అమ్మాయికి పిల్లలు పుడతారా, గర్భసంచిలో 3.5 కిలోల గడ్డ పుట్టింది, మరి ఆపరేషన్ అయింది, చాలా పెద్ద ఆపరేషన్ అయిందని అనేక సణుగులు ప్రభు విన్నాడు. కనుకనే మరి నేను ఏ రోజైతే బాప్తీసం తీసుకున్నానో మే 2009 సంవత్సరం డిసెంబర్ 27వ తారీఖున, అదే 27వ తారీఖున, మే 27వ తారీఖున మరి చక్కని పాప, గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అన్న రీతిగా మరి నాకు ఒక చక్కని పాప పుట్టింది. ఆ పాపకి ఫస్ట్ పుట్టినరోజు ఇంకా కొద్ది మాసాలు ఉందనగా నేను 2008 సంవత్సరంలో మా చర్చిలో బల్ల ఇస్తుండగా మరి ప్రభు నాకు ఇచ్చిన తలంపు, ఇట్లా అందరూ మరి వెండి కంచ స్టీల్ ప్లేట్లోనే మరి ప్రభు బల్ల ఇస్తున్నారు, మనం కూడా భోజనం స్టీల్ ప్లేట్లోనే తింటున్నాము, మనం ఎట్లయినా వెండి పళ్ళాలు తీసుకురావాలని 2008లో నేను ఒక ఆలోచన చేశాను. మరి మా పాప పుట్టినరోజు ఇక కొద్ది దినాలు ఉందనగా దేవుడు స్వరంతో మాట్లాడుతున్నావు, నీవు నాకు ఒక వస్తువు బకాయి పడ్డావు అని దేవుడు స్వరంతో మాట్లాడుతున్నప్పుడు మరి ప్రతి దినం కూడా ఆ వస్తువు కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. మరి ప్రభు ఒక చక్కని ఆలోచన చెప్పాడు నాకు. నా దగ్గర ఉన్నటువంటి 2 మంగళసూత్రాలు అమ్మి 2014లో మరి మా పాప ఫస్ట్ పుట్టినరోజుకి ప్రభు బల్లను సిద్ధం చేయడానికి 1/4 కిలో ఎత్తున్నటువంటి వెండి ప్లేటు, 100 గ్రాములు ఎత్తున్నటువంటి గ్లాసు మరి మా పాప ఫస్ట్ పుట్టినరోజుకి మరి నేను ప్రభు సన్నిధిలో సిద్ధపరచడం జరిగింది. మరి ఆ రీతిగా కొద్ది రోజులకే మా పాప ఫస్ట్ పుట్టినరోజుకే మరలా ప్రభు నన్ను జ్ఞాపకం చేసుకొని మరలా నేను గర్భవతిని అవటానికి ప్రభు కృపిచ్చాడు. 2015 జనవరి 29వ తారీఖున నాకు బాబు జన్మించాడు. ఆ రీతిగా ప్రభు మరి 2 బిడ్డలు ఉంటుండగా మరి మా ఊర్లో కోటాలు జరిగిస్తూ ఉండగా మరి బెంగళూరు ప్రాంతం నుంచి మరి యాష్లీ దైవజనులు, ప్రవచన వరం కలిగినటువంటి దైవజనులు వచ్చారు. ఆయన గారు ఏం చెప్పారంటే, అమ్మ ఈసారి నీకు అబ్బాయి పుడతాడు అని చెప్తే, లేదయ్యా ఈ కోటాలు అయిపోయిన తర్వాతకి నేను ఆపరేషన్ చేయించుకోవాలనుకుంటున్నానంటే, లేదమ్మా నీకు అబ్బాయి పుడతారు అని చెప్పినప్పుడు మరి ఆ రీతిగా ప్రభు మేము అనుకోని రీతిగా మరి ఇంకొక గర్భఫలం ఇచ్చి నవమాసాలు నిండి మరి క్రిస్మస్ 2017 సంవత్సరం క్రిస్మస్ ఆరాధన అయిపోయిన తర్వాత మరి మేము డెలివరీకి వెళుతుంటే యాక్సిడెంట్ అయినప్పుడు అక్కడే ఉమ్మనీరు పడిపోయి మరి మేము హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ చాలా లేట్ చేశారు.
అక్కడ ఉన్నటువంటి జూనియర్లంతా మరి అమ్మాయికి యాక్సిడెంట్ అయింది, మరి మరి పిండం పరిస్థితి ఎట్లాగా ఉందోనని మా తల్లిగారు నాతో పాటు వచ్చినటువంటి మా సహోదరులు అడిగినప్పుడు, ఆగండమ్మా, ఉండండమ్మా, చేద్దాం అంటున్నారే కానీ మరి ఆపరేషన్ అనేది మరి వాళ్ళు త్వరపడి చేయలేదు. చాలా లేటుగా మధ్యాహ్నం 1 గంటకి చేసినప్పుడు మరి చనిపోయినటువంటి బిడ్డ మరి జన్మించడం జరిగింది. అప్పుడు కూడా ఆపరేషన్ చేసే మరి ఆ బిడ్డను తీసేశారు. చాలా దుఃఖపడ్డాం. అపవాది మరి పరిచర్య ఎంతో విస్తృతంగా చేస్తున్నాం యవనస్తులంగా మేమిద్దరం, భార్యాభర్తలిద్దరం. అపవాదికి ఎక్కడా చోటు ఇవ్వకుండగా ఉపవాసాలుండి మరి ఎంతో జాగ్రత్తగా మేము ప్రయాణాలు చేస్తూ ఉండగా మరి నా చిన్న బిడ్డను ఆ రీతిగా మరి వాడు కబళించి కొంత శోకం తెచ్చినప్పటికి కూడా ప్రభు ఎంతగానో ఆదరించాడు. అద్భుత రీతిగా మరి పరిచర్య చేయడానికి ప్రభు శక్తినిచ్చాడు. తర్వాతకి ఇంకా కొద్ది కాలానికి మరి 2020లో నా పెళ్ళప్పటికే మా తల్లిగారు మా సహోదరి 2012లోనే మరి వారిద్దరు కూడా మా పాస్టర్ గారు, నా భర్త గారే వాళ్ళిద్దరికి కూడా బాప్తీసం ఇచ్చాడు. మా తల్లిగారు మంచి మరణాన్ని పొందుకున్నారు. ఆమెగారు పరిచర్యకి సహకరిస్తూ ఉండేది. 2020 ఏప్రిల్ 20వ తారీఖున ప్రభునందు నా తల్లిగారు మృతి చెందిందనమాట. ఈ రీతిగా మరి మా కుటుంబం అంతా ప్రభువుని ఎరగడానికి ఇంకా ఎన్నో అనుభవాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు వస్తున్నటువంటి సోషల్ మీడియాలో అంతా ఫాస్ట్గా ఉంది కాబట్టి సాక్ష్యాన్ని ఎవరు ఇంత క్షుణ్ణంగా వినలేరు. ప్రభు చిత్తమైతే నేను మీ సంఘాలకు వచ్చినప్పుడు అన్నిటినీ కూడా వివరంగా విశదీకరిస్తాను. ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు, రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితుల గుండా మేము వెళ్ళాము. మా తండ్రి గారు వృద్ధాప్యంలోకి వచ్చేసాడు. మేము ఎదుగుతూ ఉండగా వృద్ధాప్యంలోకి వచ్చేసాము. పచ్చడి మెతుకులు తిని గడిచినటువంటి రోజులు అనేకం ఉన్నాయి. అయినను ప్రభు మాకు క్షేమాన్ని కలుగచేసి కుడికి ఎడమకి త్రొట్టిరెళ్ళకుండగా ఎంత పెద్ద విమానమైన సాంకేతిక లోపం ఉంటే కూలిపోయి కాలిపోయినట్లుగా మరి మా బ్రతుకులో మంచి వస్త్రాలు లేకపోయినా, మంచి పౌష్టికాహారం లేకపోయినప్పటికీ కూడా ఎటువంటి శరీర పాపానికి అవకాశం ఇవ్వకుండగా, ఎటువంటి సాంకేతిక లోపానికి మరి మేము అవకాశం ఇవ్వకుండగా దేవుని వైపు చూచుచూ ముందుకు కొనసాగుతూ అనేకులకు మాదిరికరంగా ఉండటానికి ప్రభు ఎంతగానో కృపనిచ్చాడు. కేవలం ప్రభు కృపే. ఎన్నో అపాయాలు, ఎన్నో పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా మరి మా తాతగారు మా చిన్నతనంలో చెప్పిన మాట ఒకటి వచ్చింది. కృష్ణపక్షం అంటే చీకటి అని, శుక్లపక్షం అంటే వెలుగు అని. మరి కీర్తనలో వ్రాయబడిన రీతిగా మీరు పౌర్ణమి నాడు కొమ్ము ఊదండి, అమావాస్య నాడు కొమ్ము ఊదండి అన్నప్పుడు మనకి కష్టమైన నష్టమైన ప్రభువుని ఆరాధిస్తేనే ప్రభు మనకి దీవెనలు ఇస్తాడు. మేము ఆ రీతిగా ఆరాధించాము కనుకనే నేటికి కూడా మేము సజీవ లెక్కల్లో ఉండగలిగాము. మరి నా సాక్ష్యాన్ని ఈ ఛానల్ ద్వారా మరి నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. మరి సాక్ష్యాన్ని అనేకులకు షేర్ చేయండి. ఇంకా అనేక మరి ఎన్నో ఉన్నప్పటికి కూడా మరి వాటన్నిటినీ కూడా విశదీకరించలేను. ఎందుకంటే ఎవరు చూడలేని పరిస్థితి. ఒక ½ అన్ అవర్కి మాత్రమే సాక్ష్యాన్ని విశదీకరించేటటువంటి మరి పరిస్థితుల్లో మరి నేటి దినాల్లో క్రైస్తవం ఉంది. ఏదైనప్పటికీ కూడా మీరు ప్రతి దినము కూడా బైబిల్ చదువుకోండి. మరి గొప్ప పరిచర్ని ఇచ్చాడు నాకు. మరి మా పాస్టర్ గారు, వాళ్ళ తండ్రి గారు, మా మామయ్య గారు, మరి వాళ్ళ తండ్రి గారు బ్రిటిష్ హయాంలో మరి వాళ్ళ దగ్గర మరి పోలీసు ఉద్యోగం చేస్తూ ఆయన గారికి 8 మంది బిడ్డలు. మరి మా మామగారు 4 ఆయన గారు మరి పోలీస్ జాబ్ చేస్తూ ప్రభు చేత పట్టబడి రాజీనామా చేసి సేవకు వచ్చారు. గుంటూరు పరిసర ప్రాంతంలో అద్భుతమైన పరిచర్య మరి మా మామగారు చేశారు. మరి మా అత్తయ్య గారు ప్రొఫెసీ, ఆమె గారి దగ్గరికి అనేక మంది బిడ్డలు వస్తూ ఉంటారు. మరి వారి తండ్రి గారు మిలిటరీకి వెళ్ళారు. మరి అక్కడ ఆయన గారు మరి దేశానికి ఎంతో గొప్ప సేవ చేశారు. ఆ రీతిగా మరి మా మామగారికి, మా అత్తగారికి 9 మంది పిల్లలు. మరి నా భర్త గారు పెద్దవారు, 2 మరుదులు పరిచర్య చేస్తున్నారు, పాస్టర్లు. మరి మా ఆడపడుచు పాస్టర్ గారు. ఈ రీతిగా మా కుటుంబం అంతా కానీ అప్పుడు నేను ప్రార్థన చేసుకుంటూ ఉండేదాన్ని. విశ్వాసి కుటుంబం అయితే చాలయ్యా, సేవకురాలను అవుదాన్ని నేను ఎప్పుడూ అనుకోలేదు. దేవుడు నన్ను ప్రేమించి మరి సేవకురాలను అవ్వటానికి, ఇంకా అనేకులను బలపరచడానికి, మరి దైవజనులకి ఒక సహకారంగా ఉండటానికి ప్రభు ఒక అద్భుతమైన పాత్రగా నన్ను మలిచాడు. మరి ఆయనకి నేనేమిచ్చి నీ రుణాన్ని తీర్చుకోలేను.
మరి ఆ రీతిగా మరి చక్కని బిడ్డలు, నా బిడ్డలు ఇద్దరికి కూడా మరి మాటలు వచ్చిన దగ్గర నుంచి కూడా బైబిల్ గ్రంథం స్కూల్లో టీచర్ గారు ఎట్లాగ పిల్లలకి లెసన్స్ చెప్పిద్దో ఆ రీతిగా మరి 3.5 సంవత్సరాలకి నా పిల్లలకి నేను బైబిల్ చెప్పాను. అట్లాగా 6 సంవత్సరాల 7 నెలలకి 66 గ్రంథాలు నా బిడ్డలు చదివేసేసారు. ఇప్పుడు రెండో పర్యాయం నా బిడ్డలు చదువుతున్నారు. ఆ రీతిగా ఈ కుటుంబాన్ని చక్కగా అద్భుత రీతిగా కట్టుకోవడానికి ప్రభు నాకెంతో మంచి అవకాశం ఇచ్చాడు. అలనాడు అబ్రాహామును అబ్రహాముగా మార్చిన దేవుడు, శారమ్మని శారాయిని శారాగా మార్చిన దేవుడు, మరి యాకోబుని ఇశ్రాయేలుగా మార్చిన దేవుడు, దావీదు గొర్రెల కాపరి దావీదుని మరి రాజుగా చేసిన దేవుడు, సౌలును పౌలుగా చేసిన దేవుడు, మరి రాయిని పేతుర్ని సీమోను పేతుర్ని రాయిలాగా కేఫాలాగా మార్చుకున్న దేవుడు, మా తండ్రి గారికి వృద్ధాప్యంలో మమ్మల్ని ఇచ్చి విశ్వాసులంగా, విగ్రహారాధన నుంచి విశ్వాసుల నుంచి మరి అద్భుతమైన పరిచర్య చేసే ఒక గొప్ప పాత్రలుగా ప్రభు మార్చాడు. దేవునికి స్తోత్రం. మరి అందును బట్టి మరి ప్రభువుకి ఎంతగానో రుణస్థలం. అంతేకాకుండా మరి 1999 సంవత్సరంలోనే మరి ప్రభు నాకు ఒక చిన్న ఆలోచన ఇచ్చాడనమాట. బైబిల్ గ్రంథం ఈ రీతిగా మనం ప్రతి దినము కూడా చదువుతూ ఉన్నాము. దీన్ని రాస్తే అట్లాగా ఉంటుంది, అంటే ఏదైనా చూస్తే రాసే అలవాటు నాకు ఉంది. మా తాతలు ఇద్దరు కూడా అట్లాగా వారు రాస్తూ ఉంటారు ఏదైనప్పటికి కూడా. మరి 1999 సంవత్సరంలో మరి నాకు దేవుడు ఆలోచన ఇచ్చాడు. మరి ప్రభు అన్నట్లుగా నేను నీకు ఒక ఆలోచన చెప్పేదను అన్న వాక్యాన్ని పట్టుకొని మరి అసలు నేను దీన్ని రాయటం ఏంటయ్యా, ఇప్పుడున్న పరిస్థితులు ఏమిటని మరి ఎంతగానో కృంగిపోతూ ఉండేదాన్ని. ఆ రీతిగా మరి ఇల్లు ఇప్పదీయటము, మరి బర్రెల కష్టంలో ఉండటము, తర్వాత ఇల్లు కట్టుకోవటము, మరి రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితుల గుండా మేము వెళ్ళినప్పుడు మరి ఇది మరుగున పడిపోయింది. ఏది ఏమైనా బైబిల్ రాయాలని అప్పుడప్పుడు అనుకుంటా ఉన్నప్పటికి కూడా మరి ప్రతిదానికి సమయం ఉంది అన్న రీతిగా మరి 2019 సంవత్సరంలో ఒకరోజు మా పాస్టర్ గారు వాక్యం చెప్తున్నారు వాచ్ నైట్ సర్వీసులో. మరి అహరోని చేతి కర్ర చిగిరించింది అన్నప్పుడు దేవుడు మరి ఆ రీతిగా దేవుడు నాతో మాట్లాడి బలపరిచాడు. ఈ సంవత్సరమైనా సరే బైబిల్ అంతా రాయాలి అని మరి ఒక నిర్ణయంలోకి నేను వచ్చాను. మరి 2 పిల్లలు, 4 ఆపరేషన్లు, మరి విరామం లేని పరిచర్య, అనేక ప్రాంతాలకు వెళ్ళడము, ఈ రీతిగా ఉన్నప్పుడు ప్రభు దగ్గర ఎంతగానో ప్రార్థన చేసినప్పుడు నేను ప్రభు మరి 2020 సెప్టెంబర్ 30వ తారీఖున మరి ఆయన ఆత్మ నన్ను ఎంతగానో బలపరిచింది. ఆ రోజు ఒక్కరోజు కూర్చొని ఆ రోజు రాత్రికి మరి 23వ కీర్తన 6 వచనాలు, ఫిలెమోను పత్రిక ఇవి రాయడానికి నాకు గంట సమయం పట్టింది. మరి ప్రభువా మరి ఎన్నో సంవత్సరాలు అవుతుందయ్యా పెన్ను పట్టుకోక, దీన్ని ఎట్లయినా రాయాలి, నీ స్వరంతో నేను విన్నాను. ఆ మాట రాజులు వీటిని ఎత్తి వ్రాసిరని, మీ కొరకు ఒక పత్రికను ప్రతిని మీరు వ్రాసుకోండి అన్న వాగ్దానాలతోటి మరి నేను ప్రార్థన చేసుకోవటం. ఆ రీతిగా 2020 సెప్టెంబర్ 30వ తారీఖున ఆ 2 రాసినప్పటికీ గంట సమయం పట్టింది. ఎంతగానో బాధపడ్డాను. ప్రభు నన్ను టీనేజ్లో మరి బైబిల్ అంతా చూసి రాయమని మాట్లాడాడు. మరి ఇప్పటికి చాలా సంవత్సరాలు అయిపోయిందని మరి 2020 సెప్టెంబర్ అక్టోబర్ 1 తారీఖున పనంతా అయిపోయి ప్రార్థన చేస్తున్నాను. ఇక రాయడానికి సిద్ధపడ్డాను. ఏది ఏమైనా ఈ సంవత్సరం రాయాలి. అప్పుడు మనకి కరోనా చాలా ఉంది, ఏ మనిషికి సంబంధం లేదు కరోనాలో. మరి ఎవరు ఫోన్లో మాట్లాడుకునే పరిస్థితులు కావు. మరి అప్పుడు మరి దేవుడితో మరి నేను ప్రార్థన మాట్లాడుతూ ఉన్నాను. మరి ఆయన అద్భుత రీతిగా కృపగలిగిన దేవుడు, మాట్లాడే దేవుడు కనుక కీర్తనల నుండి మలాకి వరకు ఒక భాగంగా, కొత్త నిబంధన 27 గ్రంథాలంతా ఒక భాగంగా, ఆది కాండం నుంచి మరి యోబు గ్రంథం వరకు ఒక భాగంగా, ఈ రీతిగా ప్రభు ఆత్మతో నన్నట్లాగా నడిపించినప్పుడు మరి 13 నెలలు పట్టింది. 2020 సెప్టెంబర్ 30వ తారీఖు నుండి 2021 అక్టోబర్ 30వ తారీఖు వరకు మరి రోజుకు 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు, 5 గంటలు ఇట్లాగా శ్రమిస్తూ మరి ఏదైనా బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు కొంతసేపు ఆపి మరి ఆ రీతిగా మరి ప్రభు చెప్పినట్లుగా బైబిల్ అంతా చూసి, ఒక స్కూల్లో ఒక పిల్లోడికి హోంవర్క్ ఇస్తే వాడు ఒక రోజుకి ఎంత ప్రయోజకుడు అవుతాడో మరి ఆ రీతిగా అనేక పర్యాయాలు బైబిల్ గ్రంథం చదివాను నేను. ఇప్పుడు రాసినప్పుడు దేవుడు అనేక ప్రత్యక్షతలు చూపించాడు, అనేక ఆశీర్వాదాలు కూడా దేవుడు ఇచ్చాడు. ఈ రీతిగా నా సాక్ష్యాన్ని చూస్తున్న మీరు
మరి బైబిల్ చదువుతూ రాయడానికి ప్రయత్నం చేయండి. ఈ విశ్వంలో కోటాను కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ఆయన అగ్ని నేత్రములు కలిగిన వాడు, అగ్ని నేత్రాలతో చూస్తున్నాడు. ఈ సోషల్ మీడియా ఎక్కువైపోయిన తర్వాత మంచి కంటే చెడు ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది కనుక వాటిని కాస్త పక్కన పెట్టి మన కుటుంబాలను అద్భుత రీతిగా కట్టుకోవడానికి మరి బైబిల్ మీరు రాస్తే మరి మీ బిడ్డలు కూడా రాస్తాడు. రాసి చూడండి, ఎన్నో దేవుడు గొప్ప అద్భుతాలు చేస్తాడు. మరి ఆ రీతిగా నేను రాశాను. ఇప్పటికీ మా పరిచర్యలో 3 బిడ్డలు కూడా మరి బైబిల్ అంతా కూడా చూసి రాశారు. నా 2 బిడ్డలు కూడా బైబిల్ గ్రంథాన్ని రాస్తున్నారు. మరి ఆ రీతిగా మా పరిచర్యలో 100 మంది యవనస్తుల పైన చేత ప్రతి దినము కూడా మరి బిడ్డల చేత రాయిస్తున్నాం. రోజుకు ఒక 5 వచనాలైనా కానీ సండే స్కూల్లో ప్రతిరోజు ఆదివారపు ఆరాధనలో స్త్రీల కోడికలో వారిని హెచ్చరిస్తూ వారిని బలపరుస్తూ మరి వారి చేత బైబిల్ గ్రంథాన్ని చూసి రాయిస్తున్నాను. మరి గత సంవత్సరం 2023 సంవత్సరంలో ప్రభు కృపను బట్టి మరి యెరూషలేం ఆ పుణ్యభూమికి వెళ్ళటానికి ప్రభు నాకు కూడా అవకాశం ఇచ్చాడు. మరి నేను వెళ్ళేటప్పుడు మరి నా లగేజీలో కొంత తగ్గించి నేను బైబిల్ రాసినటువంటి ఈ పుస్తకాలు, ఈ డైరీలను నేను అక్కడికి తీసుకెళ్ళినప్పుడు స్టీఫెన్ పాల్ పాస్టర్ గారు అక్కడ కనిపించారు. ఆయన గారితో చెప్పాను, అయ్యగారు చాలామంది బైబిల్ చదువుతారు, మధ్యలో మానేస్తారు, వీలు కుదిరినా వీలు కుదరకపోయినా మరి నేను బైబిల్ గ్రంథం అంతా చూసి రాశానన్నప్పుడు అయ్యగారు ఎంతో సంతోషించారనమాట. తర్వాత 2 దినాలు ఆగిన తర్వాత దుబాయ్లో పరిచర్య చేస్తున్నటువంటి దినేష్ పాస్టర్ గారు కూడా మరి కనిపించారు. మా అయ్యగారు పలకరించి మరి అయ్యగారు చెప్తా ఉన్నారు, అయ్యగారు అందరూ బైబిల్ చదువుతారు, మరి మా పాస్టర్ గారు చూసి బైబిల్ అంతా రాసింది అని మా అయ్యగారు చెప్పినప్పుడు అయ్యగారు ఆశ్చర్యపోయారు. అసలు అందరూ బైబిల్ చదవటమే చాలా కష్టము, మరి అమ్మాయి ఎట్లా రాసింది, ఉన్నాయా ప్రతులు ఉన్నాయా అని అడిగినప్పుడు అయ్యగారికి నేను ఆ ప్రతులు చూపించినప్పుడు అయ్యగారు చాలా సంతోషించారు. అబ్రహామన్ గారు మరి మా చర్చికి వచ్చారు. మా మామగారిది జ్ఞాపకార్థ కూడిక జరుగుతున్నప్పుడు మరి అబ్రహామన్ గారికి కూడా చూపించినప్పుడు అబ్రహామన్ గారు ఆశ్చర్యపోయాడు. విజయవాడ జాకప్ అయ్యగారు, ఫిలదెల్ఫియా జాకప్ అయ్యగారికి మరి ఇవన్నీ కూడా నేను చూపించినప్పుడు ఆశ్చర్యపోయారు. ఆయా సందర్భాలలో అనేక మంది దైవజనులకి మరి వరంగల్ పట్టణంలో గొప్ప పరిచర్య చేస్తున్నటువంటి ప్రీతా జడ్సన్ గారు కూడా మా మధ్యకు వచ్చినప్పుడు మరి అమ్మగారికి కూడా నేను రాసినటువంటి బైబిల్ గ్రంథాలు చూపించినప్పుడు ఆమెగారు ఏమన్నారంటే, ఇది చాలా ఓర్పుతో సహనంతో చేసేది, నేనైతే అనేక పర్యాయాలు అనేక గంటలు బైబిల్ చదువుతాను, కానీ ఇది చాలా అద్భుతమైనటువంటి ఒక పని అని చెప్పి అమ్మగారు ఎంతగానో మరి బలపరిచింది. తర్వాత చీరాల్లో ఉన్నటువంటి నోవా డాక్టర్ గారు, ఆయన గారిని కూడా మరి మేము కలవడానికి వెళ్ళినప్పుడు మరి ఆయన గారికి ఇవన్నీ చూపించినప్పుడు అయ్యగారు కూడా చాలా సంతోషించారు. అంతేకాకుండా మరి రాజమండ్రిలో కరుడు గట్టినటువంటి ఖైదీలకి మరి పరిచర్య చేస్తున్నటువంటి థామస్ ఆచార్య గారు కూడా మరి ఒకరోజు ఫోన్ కాల్ చేశారు. మరి చాలా సంతోషించారు. ఇది ఒక యుద్ధం లాంటిదమ్మా, మేము యవనస్తులుగా ఉన్నప్పుడు చాలామంది మొదలు పెట్టారు కానీ ముగించలేకపోయారు, నీ సాక్ష్యాన్ని నేను ప్రాఫెట్ ఎలియాజర్ యూట్యూబ్ ఛానల్లో చూశాను, మరి అద్భుత రీతిగా ఉంది, మరి బైబిల్ చదవటమే చాలా కష్టము, మరి బైబిల్ను 2 పర్యాయాలు రాశావంటే ప్రభు నీకు ఇచ్చిన బలమని మరి అయ్యగారు ఎంతగానో ప్రశంసించారు. అంతేకాకుండా కళ్ళు లేని అంధుడు మరి డేవిడ్ రాజు అయ్యగారు కూడా మరి ఆయన గారు కూడా ఎంతో ప్రశంసించారు. ఆయన గారు అడిగారు, నాకు కూడా ఒక గ్రంథం రాసిస్తావు అన్నప్పుడు అయ్యగారికి 21 గ్రంథాలతో కూడినటువంటి ఒక బుక్కు మరి అయ్యగారికి నేను నా స్వహతాక చేతులతో రాసి అయ్యగారికి కూడా నేను ఒకటి బహుమతిగా అందచేశానన్నమాట. ఆ రీతిగా ఈ ఛానల్లో వస్తున్నటువంటి గోపాల్ గారు కూడా, కేసీఆర్ గారి చేతుల మీద నుంచి బహుమతులు అందుకున్నటువంటి గోపాల్ గారు కూడా నా సాక్ష్యాన్ని చూసి కాల్ చేశారు, అమ్మా నేను రిటైర్ అయిన తర్వాత రాశానురా, మరి నువ్వైతే యవ్వన కాలంలో రాశావు, దేవుడు నిన్ను దీవిస్తాడని. ఈ రీతిగా అనేక మంది నా సాక్ష్యాన్ని చూసి మేము కూడా బైబిల్ రాస్తాము, ఇదొక మంచిది, దేవునితో గడపటం ఇదొక మంచి ఆలోచన అని చెప్పి మరి అనేక మంది బైబిల్ గ్రంథం చూసి రాస్తున్నారు. మీరు కూడా రాయండి, ప్రభు దీవిస్తాడు. ప్రభు సాక్ష్యాన్ని కూడా మీరు వీక్షించండి, షేర్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేక మంది చేత బైబిల్ వ్రాయించండి. హల్లెలూయా.